పొగ తాగుట, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఈరోజు వెంటనే ఇంటికి వెళ్ళి శృతికి వీడియో కాల్ చేయాలి. ఏంటిది? ఏంటి ఇక్కడ ఆగిపోయింది? పెట్రోల్ లేదా? అచ్చా, ధనుష్ ఫోన్ చేస్తాను. హలో ధనుష్, ఎక్కడున్నారా? అరే ఇక్కడ పెట్రోల్ అయిపోయింది, త్వరగా రారా రే. సుత్తిని మర్చిపో, చచ్చిపోతావు. ఎవర్రా నువ్వు? శృతికి నీకేం సంబంధారా? దాంతో నీకేం పనిరా? రారా. నా మరదలే కావాలనుకుంటావురా? చెప్పు మావా. ఎక్కడున్నావురా? ఇక్కడే రోడ్లో వస్తున్నాను రా. మన హేమంత్కి ఏమైంది మావా? హేమంత్కి యాక్సిడెంట్ అయిందిరా. అవునా? ఎక్కడరా? వెంటనే నువ్వు పెద్ద హాస్పిటల్కి వచ్చి మావా. వస్తున్నాను మావా. డ్రెస్ మార్చుకున్నా వస్తున్నాను. లిఫ్ట్ ప్లేస్ టయానికి ఏం బండ్లు దొరకట్లేదు. వచ్చా ఎవరిది బండి? టయానికి ఏ బండ్లు రావట్లేదు. కీస్ మటుకేడా ఉన్నాయా? సరేలే. ఏంటి ఇది కింద?
సరేలే ఎత్తుకొని మళ్ళీ కనేద్దాం వాళ్ళకి. ప్రస్తుతానికైతే అవసరం కదా. ఏంటి ఇది ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయింది. ఓ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటారు. సరేలే అర్జెంట్ పోవాలి. ఇందుకు జస్ట్ క్వశ్చన్స్. వీడు ఉన్నాడో పోయినాడు. బా చచ్చాడు అనుకున్నా ఎదవ, బతికిపోయాడు. కాలు చేయన్నారా అనుకున్నా, అదిలే. వా సరేలే పాదం. నేను చేస్తేనే వస్తున్నా. ఒకసారి వేస్తే పోదాంబా. కాల్ వస్తుంది. అన్నౌన్యంబర. హలో హలో తేజానా? ఎవరు మీరు? నేను చూడాలని ఉంది. నన్ను చూడాలా? ఒక్క నిమిషమే. ఏంటో ఇబ్బంది వల్ల నాకు అదృష్టం తగ్గొచ్చేస్తుంది. సరేదే పోదాం. హాయ్ రా తేజ, ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. ఏంటి కొత్త బండా? హేమంత్కి యాక్సిడెంట్ అయింది, ఫోన్ చేసావు కదా. అప్పుడు ఈ ఊరు లిఫ్ట్ ఎక్కిపోతే అక్కడ ఉన్న స్కూటీ చూశాను మామ, అప్పుడు ఎత్తుకొని వచ్చింది. ఆ స్కూటీ ఎవరిదో, మళ్ళీ తిరిగి పోవా? ఒక చిన్న పని ఉంది మామ, చూసుకోగానే ఇచ్చేస్తాను స్కూటీ. అది సరే కానీ లవ్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారా? నీకు అమ్మాయి పడితే అప్పుడు తెలుస్తుంది. అమ్మాయి పడ్డం కాదు, అమ్మాయి నాకు ఎప్పుడో పడిపోయింది. ఎవర్రా అమ్మాయి? నా మరదలు. ఎప్పుడూ నేను దూరం పెట్టేది, నీకు పడిపోయిందా? ఎలా రా? అంతా ఈ స్కూటీ మామ. మధ్యలో ఇదేం చేసిందిరా? నీకు తెలుసు కదా మామ, నాకు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ ఉంది. ఆ స్కూటీ దొరకదంటే హేమంత్ కొడుకు యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అయిన వెంటనే వాడు బాగా అయిపోయిందా? ఈ స్కూటీ దొరకంగానే నా మరదలు నాకు ఫోన్ చేసింది. ఇదంతా స్కూటీ మహమ్మ. ఈ స్కూటీలో నా మరదల్ని ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ చేయాలని మామ. ఈ విషయం తెలుసారా నీకు? ఏంటి? తమిళనాడులో ప్రకాష్ అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు రా. పేపర్లో ఇలాంటివన్నీ కామన్ మామ. అంతేకాదు, అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మ వాళ్ళ ఇంట్లో ఉన్న దొడ్లకు ప్రవేశించింది. తరువాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ వెళ్ళేది, ఎక్కడ పనుకుంటే అక్కడ పనుకునేది. వామ్మో, రాజమౌళి సినిమా ప్రభావం చివరికి ఆత్మల మీద కూడా పనిచేస్తుంది అన్నమాట. సరే బావా, నాకు పనుంది, వెళ్ళి వస్తాను. వీడెప్పుడు అంతే. చవడా నా బండి దొరికిందంట్రా. ఏంటి నా బండి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు? ఎవరు కావాలి బ్రో? ఈ బండి ఎక్కడ దొరికింది నీకు? మా ఫ్రెండ్ ఇది బ్రో, వాడుకోమని ఇచ్చినాడు. బండి ఎక్కడో చూసినట్టుంది, నిజం చెప్పు బ్రో. ఇలాంటి బండ్లు లక్ష ఉంటాయి బ్రో, మీరు ఎందుకు ఇలా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ బ్రో, నా వదలండి, పబ్జి ఆడుకోవాలి. అమ్మో, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పబ్జి ఆడుకోవాలి. వెనకత్తలు స్కోపీరా, ఇదిగో వెనకత్తలు ఉన్నాడు రా. ఇక్కడ ఇంట్లో రారా, ఇదో స్కోపీ ఇదిగో మామ, ఇంట్లో ఉన్నాడు. ఇదో ఏ మామ, ఏసీ మామ, ఏ మామ, ఎయిరా. అబ్బా, ఫేస్ మిస్ అయిపోయానే. బాను చెప్పవే. నువ్వు ఫోన్ పెట్టివే, నేనే చేస్తాను. అరే ఏంట్రా నాయన, అమ్మాయి పైకి వచ్చేస్తుంది స్వామి. ఏంట్రా నన్ను చూసి హార్న్ కొడుతున్నావు? అక్క నేను కాదక్క, బండి కొట్టింది అక్క. ఆహా అవునా, బండి కొట్టిందా? ఇప్పుడు నేను కొట్టలా, నా చేయి కొట్టింది. నీకు ఒక ధనవరా బాబు. అసలు ఎవరు నువ్వు? వచ్చిన కాడి నుంచి నాకు అన్నీ మంచి జరుగుతాయి. ఒకసారి చూస్తుంటే నీకు భయం వేస్తుంది, కానీ ఒక్కొక్కసారి నాకు మేలు చేస్తున్నాను. ఏంటి నువ్వు? అయినా నువ్వు నాకు నచ్చు. అయ్యో
ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. కొంప తీసి బండ్లో ఆత్మగీతం వినలేదు కదా. సమాజంలో ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచిన వెంటనే వాళ్ళ పనులు చూసుకుంటారు. కానీ నేను మాత్రం నా పని నేను చేసుకుంటాను. అది నిద్రపోవడం. ప్రతిరోజు మా అమ్మ తిట్టే తిట్టులకి నిద్రలేస్తాను, లేదా మా ఎదవలు ఫోన్ చేస్తే నిద్రలేస్తారు. ఎవర్రా ఇంత పొద్దున్నే? హలో, ఇది మనమే. నా పేరు జోషి. ప్రపంచంలో నాకు ఇష్టమైన రెండు. ఒకటి మా ఫ్రెండ్స్, 2 నా బుద్ధిముండ. మీరే చూద్దు రండి. ఏంటబ్బాయిడు పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నాడు. హాయ్ రమచ్చా, ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? ఒక రకుల్ ప్రీత్ సింగ్, ఒక రష్మిక, మధ్యలో నేను. మామ ఎక్కడ్రా? అచ్చి, డాన్స్ చేస్తున్నారా? ఎక్కడ మావా? కల్లోరా. కల్లోనా? ఛే, తర్వాత ఏమైంది మచ్చా? సడన్ గా ట్రింగ్ అని ఫోన్ వచ్చిందిరా. ఎవడు మచ్చా వాడు? కూర్చోరా. ఒక ఎదవ ఆడు పొద్దున 6 గంటలకు ఫోన్ చేసి 9 గంటలకి గెట్ టుగెదర్ ఉన్నారా రా అని చెప్పాడు. ఇక్కడ కూర్చోపెట్టి 2 గంటల నుంచి వెయిట్ చేపిస్తున్నాడు. ఓ, మన గురించే చెప్తున్నాడు. సారీ మచ్చా, మన వాళ్ళంతా ఎవరితో సినిమాకి వెళ్ళారా? సరేలేరా, ఇదంతా నాకు కొత్త ఏం కాదు కదా. ఏందబ్బా ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఆగాగు, 2 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తా, ఓకేనా? చివరికి నీకు కూడా లవర్ ఉందిరా. నేనే బేవస్లా తిరుగుతా ఉన్నాను. నీకేం తక్కువ మచ్చా, కొంచెం కలర్ తక్కువ అంతే కదా. బా రే, నువ్వైనా అమ్మాయి నాకు సెట్ చేయరా. అజార్ ఉంది కదరా. ఏంటి బజారా? అజార్ రమ్మావా, ఆకు చూపిస్తా. చూపి. ఓకే, అదిగో మచ్చా అమ్మాయి. థ్యాంక్స్ రా. ఈడు బిజీ అయిపోయాడు. చివరికి నాకు శృతి అన్న ఒక అమ్మాయి పరిచయమైంది. ఒక్కసారి ఫోన్ నంబర్ అడగదామా? అడిగి చూద్దాం. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? నాకు నీ ఫోన్ నంబర్ కావాలా? ఇదేంటిది? ఎస్, ఓకే. రాసుకుంటా. ఈ విధంగా నాకు ఒక అమ్మాయిని పరిచయం అయ్యి కొన్ని రోజులు చాటింగ్ చేస్తున్నా. తర్వాత ఫోన్ కాల్ చేయడం, అలా ప్రేమలో పడిపోయాను. హలో బంగారం, ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే నాకు ఫోన్ చేస్తావు. జోషి, మా బావ నన్ను నేర్పిస్తున్నాడు. ఆ నంబర్ ఇస్తా, వాడిని నువ్వే చూసుకో. హలో బేబీ, బయట ఉన్నానే. ఒక నిమిషం, డ్రైవర్ కాల్ చేస్తున్నారు. హలో, ఎవరు? యారా, నీకేం పని పాట లేదా? ఎవరా నువ్వు? నీ మొగ్గుని నీకు బే. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? సారీ. నీ మరదల మొగ్గుని నీకు బే. నేను ఎవరు తెలుసా? సూర్య బాయ్. అబ్బా, చెప్పురా, చెప్పు. ఏం అయిపోయినావు? మీ ఇంటి నంబరు, ఆధార్ కార్డు నంబరు, రేషన్ కార్డు నంబరు చెప్పురా, వరుసగా రాసుకుంటాను. నా గురించి తెలిసి మాట్లాడుతున్నావు, తెలిసి ఎలా చేయమంటావా? యారా, నువ్వేనా పెద్ద పవర్ స్టార్ వా? నీకు తెలుసు నాకు. అంత పవర్ నాకు లేకపోవచ్చు, కానీ నా పవర్ తెలిస్తే తట్టుకోలేవు. అబ్బా చా, అంత ఉందిరా నీకు?
వచ్చిన మర్చిపో, నీ ప్రాణానికే ప్రమాదం. ప్రతిరోజు పొద్దున్న లేచి మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే రకంరా నేను. అలాంటి నాకు ఒక అందమైన అమ్మాయి తగిలింది. ఆ అమ్మాయి నన్ను నమ్ముకొని నాతో నడవాలని కోరుకుంటుంది. అలాంటి అమ్మాయి కోసం నేను చావడానికైనా చంపడానికైనా రెడీరా. చావడానికి రెడీగా ఉంటారా? ఐ ఆమ్ వెయిటింగ్. ఐఎమ్ కమింగ్. జోషి 7 గంటలో జోష్ లేకుండా చేస్తా. వాడెక్కడున్నా తీసుకోపో, నీ కోరిక నేను తీరుస్తా. వాడినైతే చంపేశా. అయినా నాకు మనసు అందుకు లేదు. అమ్మాయి నా కుప్పిట్లో తెచ్చుకోవడం ఎలా? ఎవరు కనిపించట్లేదే ఏడా. వాడు ఇక్కడే ఉన్నాడు అసలు. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఒక అమ్మాయి కోసం మా ఫ్రెండ్ని చంపుతా ఉంటా. అసలు ఎవర్రా మీ ఫ్రెండు? జోషిరా. నా జోలికి ఎవ్వరు రారు, నన్ను ఇంకెవ్వరు చంపలేరు.
బాధపడకండి ఆంటీ, జోషి కోరిక నేను తీర్చాను. జోషి ఆత్మ శాంతిస్తుందంటే నేను వదిలేస్తాను. సరే ఆంటీ, ఉంటాను. హాయ్ అన్న, బాగున్నావా? బాగున్నాను తమ్ముడు. ఏంటి కొత్త సైకిలా? బాగుందిరా. ఇదే మా ఫ్రెండ్ది అన్న. ఓ, నా సైకిల్ చూస్తాను, ఇప్పుడే వస్తా. పడుంది. పో తమ్ముడు. మా ఫ్రెండ్దే వాడుకోమని ఇచ్చాడు. ఇదేంటి, దీనికి కూడానా?